థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆఫీసర్స్. హలో సార్. హలో సార్. హలో సార్. ఇట్స్ ఎ వెరీ ఇన్ఫార్మల్ మీటింగ్, అందుకే షార్ట్ నోటీస్లో మిమ్మల్ని పిలిపించాను. వచ్చినందుకు థ్యాంక్స్ అగైన్. నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. కేస్ నెంబర్ 18. చాలామంది పోలీస్ ఆఫీసర్ భార్యలు హత్య గావించబడ్డారు. ఆ పోలీస్ ఆఫీసర్ల మేమే అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా, బాధగా, కోపంగా ఉంది. సార్, నా భార్యను కూడా హత్య చేశారు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో తెలియదు. దానికంటే ముందు మనం ఆ కిల్లర్ని పట్టుకోవాలి. వాడు నెక్స్ట్ ఏదైనా చేసేలోగా వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. మనం ఏదో ఒకటి చేయాలి. వాడిని పట్టుకోవడానికి ముందే వాడేంటో, వాడి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి. నా అనాలిసిస్ ప్రకారం సైకో కిల్లర్లు 2 రకాలుగా ఉంటారు. మొదటి కేటగిరీ, హత్య చేయడానికి ముందు ఆ విక్టిం పడే బాధని, ఆ బాధలో కనిపించే సేవిస్టిక్ ప్రెషర్, అందులో అడ్రినలిన్ రష్ కోర్సులో ఉన్నప్పుడే మర్డర్ చేస్తారు. సెకండ్ కేటగిరీ, పాపులారిటీ. హత్యల మీద హత్యలు చేసి ఏదో సాధించానని సిగ్నేచర్ వదిలి జనరల్గా జనాన్ని భయపెట్టడం. ఆ భయంతోనే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ కిల్లర్ సెకండ్ కేటగిరీకి చెందినవాడు కాదు. హీస్ నాట్ ఎ సైకోపాత్. లేదు సార్, వాడు ఇన్నోసెంట్గానే చేస్తున్నాడు. హీఈస్ ఎ సైకోపాత్. దే వర్ ఆల్ హెల్ప్లెస్. చనిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్లే. బట్ ఐ సీరియస్లీ డౌట్ ఇఫ్ ఈస్ ఎ సైకోపాత్. వాడు ఎవరిని టార్చర్ పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఏ ఒక్క హత్యలోనూ రక్తపాతం జరగలేదు. దే వర్ ఆల్ డెడ్ బిఫోర్ దే కుడ్ రియలైజ్. క్విక్ డెత్స్. లేదు సార్, కిల్లర్ అన్ని చోట్ల తన సిగ్నేచర్ వదులుతాడు. హీ వాంట్స్ టు బి పాపులర్. పాపులర్ అవ్వాలంటే జనాన్ని ఎక్కువగా భయపెడతారు. అలా భయపడుతూనే వాడు హత్యల మీద హత్యలు చేస్తున్నట్టున్నాడు. హత్యలు జరిగిన డేట్స్ చూడండి. 2015లో 1 హత్య, 2018లో 2 హత్యలు, ఇప్పుడు 1. ఇందులో యూనిఫామ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమీ లేవు. ప్రతి ఒక్క హత్యకు చాలా టైం తీసుకొని ప్లాన్ చేసి ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్ క్రైమ్. హీఈస్ నాట్ ఎ సైకో కిల్లర్. సైకో కిల్లర్ వేషం వేసుకొని పోలీసులు దారి తప్పించే ఒక మర్డరర్. మన మీద ఏదో రివెంజ్ ఉంది.